అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేనమ్మ అందరికీ ముచ్చట్లు. ఈ రోజు వెదర్ చాలా బాగుందండి. ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో, మేఘాలు కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మేము ఈ రోజు ఒక టెంపుల్ కి వెళ్తున్నామండి. షిరిడి సాయి దర్బార్ అని బాబా టెంపుల్ చాలా బాగుంటుంది. బాబా అయితే ఎంత బాగుంటారో, నాకైతే నేను షిరిడీలో చూసిన తర్వాత మళ్ళీ అంతే బాగా అంటే ఆ రూపు చూసిన నవ్వుతున్నట్టు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడే చూసాను అనమాట. మళ్ళీ అలాంటి ఫేస్ అనేది బాబాది అంతా బాగుంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మాకైతే వాతావరణం చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఈ మధ్య అంతా ఫుల్ వర్షాలతోటి చాలా చికాగ్గా ఉన్నాము. ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే నార్మల్ గానే చలి, ఇంకా వర్షం పడినప్పుడు ఇంకొంచెం ఎక్కువ చలి పెడుతుంది. బయటకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. చాలా ఏళ్ల తర్వాత మేము ఈ ప్లేస్ కి వెళ్తున్నాము. మేము ఒకప్పుడు ఈ ప్లేస్ కి దగ్గరలో ఉండేవాళ్ళం అనమాట. ఎవ్రీ వీక్ వెళ్ళేవాళ్ళమే. అలాంటిది చాలా మిస్ అయ్యాను. అనుకోకుండా ఇవాళ వెళ్ళడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి వాతావరణంలో వెళ్తున్నందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. 3 years బ్యాక్ అక్కడే ఉండేవాళ్ళమి. మా బాబు కూడా అక్కడే పుట్టాడు. ఒక్కసారి ఆ టెంపుల్ కి వెళ్ళామంటే ఇంకా అన్ని దేవుళ్ళ దర్శనాలు అయిపోతాయి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడాను. మా బాబు గురువారం రోజు సాయంత్రం హారతి టైం, మాకు ఇక్కడ ఈవినింగ్ హారతి 5 గంటలకు ఇస్తారు కదా, ఆ హారతి టైంలో, ఇండియాలో మార్నింగ్ హారతి ఇస్తారు కదా, ఆ హారతి టైంలో పుట్టాడు అనమాట. అందుకు మాకు బాబాకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది ఆ టైంలో, క్రిటికల్ టైంలో. నేనైతే ఇంకా హారతి వింటూనే బాబుకి డెలివరీ అయిందండి. అదైతే నిజంగా బాబా దీవెనని చెప్పాలి. మాకు బాబా అంటే చాలా ఇష్టం. మా బాబు గురు పౌర్ణమి రోజు పుట్టాడు. ఇది బాబా టెంపుల్. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయన్నమాట. ఒక్కసారి ఆ టెంపుల్ కి వెళ్ళామంటే ఇంకా అన్ని దేవుళ్ళ దర్శనాలు అయిపోతాయి. మేము ఎక్కడున్నా మాకు దగ్గరలో ఒక బాబా టెంపుల్ ఉండటం, ప్రతి వారం కాకపోయినా వీలైనప్పుడల్లా వెళ్ళి బాబాని దర్శించుకొని ఒక 10 నిమిషాలు బాబా ముందు కూర్చొని మాకున్న కష్టమో నష్టం అన్నట్టు చెప్పుకొని వస్తాము. ఏదైనా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందని మేము నమ్ముతాము. చెప్పాను కదా, నా డెలివరీ టైంలో కానీ 2 సార్లు కూడాను బాబా మాకు ఎంతో సహాయంగా ఉన్నారని అనుకోవాలి. అందుకు నాకు అంత నమ్మకం, అంత ఇష్టం అన్నమాట. మా వారు నవగురువారాల వ్రతం కూడా చేసుకుంటారు. 5 వారాలు 3 వారాలు అన్నట్టు. అది కూడా ఇంకెప్పుడైనా మీకు వీడియోలో చెప్తానండి. అది చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మనం అనుకున్నవన్నీ అవుతాయి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది మండపం కూడాను. మనకి ఇలా పెద్దవాళ్ళు క్రింద కూర్చోలేని వాళ్ళు అలా చైర్స్ లో కూర్చొని బాబా ముందు ధ్యానం చేసుకోవచ్చు. బాబా ముందు కూర్చోవాలంటే కూర్చోవచ్చు. ఇది ఇంకా హాల్ అన్నమాట. ఇది టెంపుల్ లా ఉండదండి. అంటే గోపురాలు ఉండి గర్భగుడులు ఉండి అట్లా ఏముండదు. ఓపెన్ ప్లేస్ అన్నమాట. మేము మధ్యాహ్నం హారతి టైంకి వెళ్ళాము. ఇంకా హారతి టైంకి వెళ్తే ప్రతి ఒక్కరు హారతిలో పాల్గొనవచ్చు అనమాట. మనం లైన్ లో నుంచొని వెళ్ళి మన టైం వచ్చేసరికి బాబాకి హారతి ఇవ్వచ్చు. అదైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఆ అదృష్టం మాకు కూడా కలిగిందని చెప్పాలి. ముందు టైం అయిపోతుందని హారతి లైన్ లో ఉండి హారతికి మేము పాల్గొన్నాము. హాల్లో బాబాకి ఎదురుగా కూర్చున్నాక ఇంకా వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. చెప్పాను కదా, ఎన్నో సంవత్సరాల తర్వాత బాబా ముందు కూర్చుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. మా కష్టాల్లో ఎప్పుడు తోడుగా ఉన్నావు బాబా, నేను చూసుకోవడానికి ఇన్ని రోజులు అయింది. అంటే ప్రతి వారం ఇక్కడ దగ్గరలో ఉన్న బాబా టెంపుల్ కి వెళ్తున్నాము. బట్ ఈ టెంపుల్ కి వెళ్ళడానికి అయితే చాలా సంవత్సరాలు పట్టింది అని అనుకున్నాము. బాబా ఆజ్ఞలైందో కొన్ని జరగవు అంటారు కదా. ఇన్నేళ్లకు నీ దర్శనానికి మాకు ఆజ్ఞలు ఇచ్చావు అనుకున్నాను నేనైతే మాత్రం. ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలా పెద్ద హాలు. షిరిడీలో ఉన్న చాలా విషయాలు ఇక్కడ కనిపిస్తాయండి ఆ ఫొటోస్ లో, వాటిలో. ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి కూడా ఇట్లా అన్ని మనకి పెడతారనమాట. ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంకా పెద్దగా కట్టాలనుకుంటున్నారు అనమాట. దాని గురించి అన్నట్టు డీటెయిల్స్ ఉంటాయి. గురువారం అయితే చాలా మంది భక్తులతో కిటకిటలాడిపోతుంది. పల్లకి సేవ అన్ని ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా మంది జనాలు వస్తారు. ఇంకా ప్రసాదాలకైతే లోటు ఉండదు. న్యూ
ఇయర్ రోజు కూడా చిన్న చిన్న పాలరాతి బాబా విగ్రహాలు ఇస్తారండి. బాబా క్యాలెండర్స్ కానీ అన్ని ఫ్రీగానే ఇస్తారు. మనం వెళ్ళి దర్శనం చేసుకుని మనకు కలిగినంత దక్షిణ రూపంలో ఇవ్వచ్చు. బాబాకు మనం ఇచ్చేది శ్రద్ధ సబూరి అంటారు కదా, అదే ముఖ్యము. ఇంకా మిగతావన్నీ ఏం చేసినా తక్కువ అని చెప్పాలి. ఇంకా హారతి అయిపోయాక మనం దర్శనం కోసం వెళ్తామని చెప్పాం కదా, మళ్ళీ క్యూ లైన్ లో నుంచొని ఇలా మేము దర్శనం చేసుకున్నాము. బాబా కాళ్ళు పట్టుకోగానే పాత జ్ఞాపకాలన్నీ కళ్ళల్లో మెదిలాయి. కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. కానీ ఇంకా బాబాని దర్శించుకున్నందుకైతే మనసు ఉప్పొంగిపోయింది. ఎంత సంతోషంగా అనిపించిందో. నీ దయవల్ల 2 పిల్లలు బాబా ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించు, మాతో పాటు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. బాబా పాదాలకు తల అంచి దండం పెట్టుకుంటే అన్నీ మర్చిపోతానండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. వెళ్ళడానికి ఇన్ని రోజులు పట్టిన దర్శనం బాగా చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. మీతో పాటు షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ 3 బాబాలు ఉంటారు. ఒకరు కూర్చొని అన్నట్టు, ఇంకొకరు ప్రతి దగ్గర ఉండేలా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది, ఇంకొకటి బాబా వంట చేస్తున్నట్టు ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది అది కూడాను. ఈ 3 దర్శనాలు అయ్యాక, అంటే ఈ 3 బాబాలు దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని విభూది పెట్టుకొని ఇంకా హారతి ఇచ్చాం కదా, మనం హారతి తీసుకొని ఇంకా లోపల వేరే గుళ్ళు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అవి కూడా చూసేద్దాము. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బాబాని అలా వీడియో తీసుకుంటూ వేరే ఈ లోపల నుంచి వెళ్తే వేరే దేవుళ్ళు కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఆ లోపలికి వెళ్ళడానికి అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మనకి మేము సండే వెళ్ళాము, గురువారం వెళ్ళుంటే మాత్రం ఇలా వీడియో తీయటానికి కానీ ఏది జరిగేది కాదు. ఎందుకంటే అంతమంది జనం ఉంటారు. ఇది కిచెన్ అండి, ప్రసాదాలన్నీ కుక్ చేయడానికి అన్నట్టు. ఇప్పుడు ఇంకో హాల్లోకి వచ్చాం కదా, ఇక్కడ ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటారన్నమాట. ఎంట్రన్స్ ఇంకో సైడ్ నుంచి వస్తే ఇలా ఉంది అనమాట. ఇంతకు ముందు ఇవి లేకుండే, ఇక్కడ కొన్ని కొత్తగా పెట్టారు, పాతవి కూడా ఉన్నాయి. ఇవైతే ఈ రాధాకృష్ణులు అంటే ఇది ఇంకో వైపు ఉండేది, అటు నుంచి ఇటు షిఫ్ట్ చేశారనమాట. ఈ పక్కనే ఉన్న స్వామిని కూడా రీసెంట్ గా పెట్టండి అనమాట. అంటే నేను 3 years అయిపోయింది చూడక. సో ఇప్పుడు వెళ్ళి చూసేసరికి ఇంకా ఎక్స్ట్రా ఎన్ని దేవుళ్ళు పెట్టారు అనిపించింది. సీతారాములు కూడా అప్పటి నుంచి ఉన్నారు, ఇంకా ఈ గురువు గారు కూడా అప్పటి నుంచి ఉన్నారు. ఫస్ట్ అయితే వినాయకుడు ఉంటారు. ఈ వినాయకుడు కూడా మనకి సింధూర వర్ణంలో పెద్ద వినాయకుడు ఉంటారన్నమాట. పక్కనే కుమారస్వామి ఉంటారు, ఆ పక్కన అయ్యప్ప స్వామి ఉంటారు అనమాట. ఇంకా ఒక్కొక్కరు పక్క పక్కనే ఉంటారు. ఇక్కడ మన శనిసింగనాపురంలో శనీశ్వర స్వామి ఉంటారు కదా, ఆయనకు ఆ విగ్రహం కూడా ఉంటుంది, సేమ్ అలానే ఒకటి. ఇంకా గణపతి ఇక్కడ కూడా హారతికి అందాం అనమాట. ఇంకా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, కాళికాదేవి ఉంటారు, అమ్మవారు దుర్గాదేవి ఉంటారు. ఇక్కడ శివుడికి ఎప్పుడైనా మనం వెళ్ళినా అభిషేకం చేయొచ్చండి. అన్ని వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు, మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు. అక్కడ ఉన్న వాటితో అభిషేకం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. ఇంకా అన్ని పూజలండి, ఏ టైంకి ఆ టైంకి మనకి అన్ని పూజలు చాలా బాగా చేస్తారనమాట. ఇంకా వాలంటీర్స్ ఎక్కువగా ఉంటారు. స్పెషల్ పూజలు ఎప్పుడైతే పూజారులు అలా వస్తారనమాట, ఇంకా వాళ్ళు చేస్తారు. ఈ పక్కనే ఉన్న గురువు గారిది అయితే ఈ రీసెంట్ గా పెట్టింది. ఇంకా సరస్వతి అమ్మవారు వీళ్ళంతా ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు అనమాట. ఈ కాళికామాత కూడా మేము ఉన్నప్పుడు ఉన్నారండి. చెప్పాను కదా, చాలా మార్పులు జరిగాయి గుడిలో, చాలా విగ్రహాలు పెట్టారనమాట. ఈ సరస్వతి అమ్మవారిని కూడా మేము ఉన్నప్పుడు ఉన్నారు. హనుమాన్ అండి, హనుమాన్ కూడా అప్పటి నుంచి ఉన్నారు. ఈయన కూడా సింధూర వర్ణంలో ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది హనుమ జయంతి అలాంటి పూజలు. ఇవి నవగ్రహాలు. నేను చెప్పాను కదా శనిసింగనాపురంలో శనీశ్వరులు ఎలా ఉంటారు అలా ఉండే విగ్రహం అది. అన్ని దేవుళ్ళకి ఎదురుగా కాలభైరవుడు ఉంటారు. ఇప్పుడే స్పెషల్ అదే ఈ వీడియో అండి. ఇక్కడ ఏంటంటే సత్యసాయి బాబా విగ్రహం కూడా ఉంటుంది. సత్యసాయి విగ్రహం ప్రాణప్రతిష్ఠ అయినప్పుడు మేము అక్కడే ఉన్నామండి. అది అయితే అంతా చూసాము, చాలా బాగా అనిపించింది నిజంగాను. అప్పుడు కూడా మాకు ఎంత సంతోషంగా అనిపించిందో. మేము అక్కడ ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు సత్యసాయి బాబా ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు సత్యసాయి బాబా ఆ 2 బాబా విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించారండి. దాని తర్వాత ఇక్కడ దత్తాత్రేయులు గాని, మనకి రాఘవేంద్ర స్వామి గారు గాని, రమణ మహర్షి గాని, వీళ్ళందరూ విగ్రహాలు ఈ మధ్య పెట్టినట్టున్నారు. సత్యసాయి ప్రాణప్రతిష్ఠ అప్పుడు మేము ఉన్నామండి. అప్పుడు ఎంత బాగా చేశారు పూజలు, 3 days అసలు ఎంత బాగా చేశారో, అసలు ఎంత బరువు ఉండేదో ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడైతే మేము కళ్ళారా చూసాము. మాకు అదైతే మర్చిపోలేని అనుభూతి అన్నమాట. ఆ 3 రోజులు కూడాను మేము కూడా వెళ్ళి దర్శించుకున్నాం. అప్పుడు ఈ 3 years అయితే బాగా మిస్ అయ్యాను ఈ టెంపుల్ ని. ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి వారం టెంపుల్ కి వెళ్లే వాళ్ళమి, ప్రసాదం తినే వాళ్ళని, బాబా దర్శించుకునే వాళ్ళం, అంతా మంచి జరగాలని కోరుకునే వాళ్ళం.
వాళ్ళమి. బాబాని చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవన్నీ మీ మధ్య పెట్టినట్టున్నారు, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము. చాలా చాలా బాగా అనిపించింది. సత్యసాయి భజనలు కూడా చాలా బాగా జరుగుతాయండి. ప్రతిదీ మనకి లైవ్ లో 2 టీవీలు 3 టీవీలు ఉంటాయి, మనకి ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ లో ఇలా వినాయకుడు, పులులు, సింహాలు అన్నట్టు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంకా బాగా అనిపిస్తాయి. ఈ సైడ్ కి వస్తే ప్రసాదాలు ఇస్తారు. ఎవ్రీడే మనకి ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ డీటెయిల్ గా ఉంటాయి. మేము మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కలిసి వెళ్ళాము. చాలా బాగుంటుంది అసలు నిజంగానే. టెంపుల్ కి చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళి దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. మీతో పాటు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇలానే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఆ బాబా ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నమ్మ అమెరికా ముచ్చట్లు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.